దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ బాగున్నారు కదా. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది. సర్వప్రపంచము మరి ఈరోజు గుడ్ ఫ్రైడే మరి ఎంతో సంతోషంగా క్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పడిన శ్రమలు, అవమానాలు, నిందలు అవన్నీ కూడా ఆయన భరించిన విధానాన్ని బట్టి ఆయన తలపోసుకుంటూ చక్కటి శుభ శుక్రవారాన్ని మరి జరిగించుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశారు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు వందనము చేసిరి. చూడండి, యూదుల రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత అవమానము. సిలువలో 7 మాటలు పలికారైన ఏండి. మరి ఆయనంట మన కొరకు వచ్చినటువంటి ఆయన్ని రెల్లుతో ఆయన తల మీద కొట్టారంటండి. ఎంత హేళన చేశారో ప్రభువుని. ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా నోరు తెరవలేదు. ఎంతో నిందలు అనుభవించారు. ఎన్నో మరి పిడిగుద్దులు గుద్దారు, రాళ్ళు తీసుకుని పళ్ళోడు కొట్టారు, ఆయన చుట్టు పట్టుకుని లాగారు, ఉమ్ములు వేశారు. అయినప్పటికీ దేవాతి దేవుని యొక్క ప్రేమ నోరు తెరవలేదు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి మన కొరకు ఆయన చేసిన త్యాగానికి మనం ఎంతో కృతజ్ఞులం. ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు. ఏండి, ఆయన మీద ఉమ్ము వేశారంట. ఉమ్ములు వేశారు. ఎవరైనా మన ఎదురుగా కొంచెం గట్టిగా ఉమ్మూస్తే మనం సహించం, కానీ ఆయన మీదే ఉమ్ములు వేశారు. ఆయన ఎంతో బాధ పెట్టారు. మోకాళ్ళుని ఆయనకంట వందనాలు చేశారంట, నమస్కారం చేశారు, సాగిలపడ్డారు, హేళన చేస్తున్నారు, అపహాసిస్తున్నారు. మరి ఇంత ప్రేమ కలిగిన మన దేవునికి ఇన్ని అవమానాలు భరించింది ఎందుకనగా మన కోసం, మనల్ని లోకం నుండి పరలోకానికి నడిపించాలని. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. మరి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఈరోజు అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని మన అందరము దేవుని కొరకు ఎదురు చూడాలి. ఏండి, ఆయన యాదంలో ఉండి కూడా బాధపడ్డ వారిని ఓదార్చిన దేవుడు, కష్టంలో ఉండి అవమానాల్లో నిందల్లో ఉండి మనల్ని ఓదార్చిన దేవాతి దేవుడు. కాబట్టి ఆయనకు మన అందరం భయభక్తులు కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీవు పొందిన శ్రమలు, అవమానాలు, నిందలు అయ్యా, నాగల సాలువలే ఈ పంతా కూడా దున్నబడింది. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను ప్రభువా. హేళన చేశారు, నిందించారు, అవమానపరిచారు, అన్నీ మా కొరకు భరించావు. నీకు వందనాలు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనబడిన నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మా ప్రభువా, మీ దాసులను కాపాడండి. ఈ శుభ శుక్రవారం నీ బిడ్డలమైన మాకందరికీ, సర్వ ప్రపంచానికి శాంతి, భద్రత ఇచ్చి మీ నామం గొప్ప చేసుకొని రోగులను స్వస్థపరిచే అక్కర్లు ఉంటే తీర్చండి. సర్వమానవాళికి నీ భద్రత కాపుదలిచి నీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందు. శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.